అందరూ కూడా చక్కటి పూలమాలలు, శాలువాలు, గిఫ్ట్స్ తెచ్చి ఆమె యొక్క సేవకు బదులుగా ఆ పల్లెటూరులో ఆ యొక్క రావులపాడు గ్రామంలో స్కూల్ అభివృద్ధి చేసినందుకు ఆమెకు ఎంతో రుణపడి ఉన్నామని చెప్పడం అనేది ఎంటైర్ క్రైస్తవ లోకానికే ఒక గర్వకారణం. రిటైర్మెంట్ అంటే లౌకిక పదవీ విరమణ. ప్రపంచంలో ఉండేటువంటి వాళ్ళంతా ఏమి భావిస్తారంటే పని ఆపివేయడం, క్రియాశీలకమైన సేవ ఇంక మనం చేయలేం, యూస్లెస్ అయిపోయాం, మన జీవితం అయిపోయింది అని అనుకుంటారు చాలామంది అవిశ్వాసులు. అయితే క్రైస్తవులకి బైబిల్ ఏం చెప్తుందంటే, మీ పని అయిపోలేదు, మీ సేవ కొత్త మార్గంలోనికి మారబోతుంది. ట్రాన్సిషన్ పీరియడ్ అని చెప్పాను ఆల్రెడీ. మార్పు జరిగేటువంటి సమయం. సో ఆ మార్పులు ప్రార్థనా జీవితము ఎక్కువగా ఉండడం, దాన ధర్మాలు, సంఘ సేవ, ఇలాంటి ద్వారా దేవుని యొక్క విశ్వాసులు ముందుకు కొనసాగుతూ ఉంటారు తమ జీవితాంతం కూడా. ఒక ఎంఎస్సి స్టూడెంట్ ఒక ఆమె వచ్చింది ఉదయం, సునీత గారి స్టూడెంట్. నాకు ఏ సహాయమైనా కూడా ఆమె చేస్తూ ఉండేవారు. నాకు 7, 8, 9, 10 తరగతుల్లో టీచరు. ఇప్పటికీ కూడా నాకు ఆమె టీచరే, పోస్ట్ గ్రాడ్యుయేట్ అయినా నాకు ఏ సహాయం కావాలంటే ఆ సహాయం చేస్తారని ఆల్మోస్ట్ ఆల్ కన్నీళ్ళు పెట్టుకోవడం జరిగింది. ఒక హైందవ యువతి, ఒక 22, 23 ఏళ్ళు ఉంటాయి. సో క్రైస్తవులని హైందవ వ్యక్తులు కూడా గౌరవిస్తున్నారంటే వారిని క్రీస్తు ప్రేమతో సునీత గారు ఆదరించేదని, అటువంటి ఆదరణకు అటువంటి అప్రిసియేషన్ వచ్చినందుకు నేను ఎంతగానో సంతోషిస్తున్నాను. పదవీ విరమణ శుభాకాంక్షలు మేము తయారు చేసాం మనకి. ఇందులో ఉన్నటువంటివన్నీ కూడా విజిబుల్గా ఉందో లేదో నాకు తెలియదు, కానీ ఆమె గుణగణాలు, ఆమెకు దేవుడు ఇంకా మంచి బలం, ఆరోగ్యం ఇవ్వాలని మీ అన్నయ్య, మీ వదినని పేర్లు రాసుకొని ఒక మెమెంటో తయారు చేసాం. అది ఇప్పుడు ఆమెకు హ్యాండ్ ఓవర్ చేస్తాం. సునీత గారు ఇక మీదట ఉదయమే లేచి హడావిడిగా స్కూల్కి పరిగెత్తక్కర్లేదు. సో ఆమె లెజర్ టైంలో ఖాళీగా ఉండి ఎక్కువగా దేవునితో సంబంధం కలిగి ఉండే విధముగా, ఇప్పటికే ఆమె 27 ఏళ్ళ నుంచి ఈ చర్చ్ ద్వారా భర్తతో సహా దైవ సేవలో ఉండి ఉన్నారు. అయితే మరింత ఎక్కువగా ఆ ఫెలోషిప్ దేవునితో కొనసాగబడాలని, అది నిరంతరము కూడా ప్రభువు పిలుచుకునే వరకు కూడా నిరంతరము కొనసాగబడాలని అందరం ప్రార్థన చేద్దాం. ఈ సందర్భంగా నేను స్పిరిచువల్ లెగసీ అండ్ ట్రస్ట్ ఇన్ జీసస్ అని గురించి చెప్తాను. స్పిరిచువల్ లెగసీ అంటే ఆత్మీయ వారసత్వం, యేసునందు విశ్వాసం. నాకు మా తండ్రి తెలియదు, మా అమ్మగారు తండ్రి కొద్దిగా తెలుసు, తల్లి కూడా, మా అమ్మగారు తల్లి దేనమ్మగారు కూడా తెలుసు. మా తల్లిదండ్రులు మమ్మలను 4 పిల్లలం, అందులో 4 ఇప్పుడు బాచి కూడా వచ్చాడు. బాచి వెళ్ళిపోయే ముందు ఫోటో తీసుకుందాం. ఈ 4 కూడా చిన్నప్పటి నుంచి కూడా మా తల్లి దైవభక్తిలో పెంచేది. మేము చిన్నప్పటి నుంచే యేసునందు ప్రేమ అనే దాన్ని మేము తెలుసుకున్నాం. మా పిక్చర్లో చూపిస్తున్నట్లు మా తల్లిదండ్రులు చిన్నప్పుడే వారికి తల్లి తండ్రి చనిపోవడం వల్ల 3 సిస్టర్స్ని
ఇద్దరు బ్రదర్స్ని మా తండ్రి గారే చాలా కాలం వాళ్ళని పెంచి పోషించి వారికి వివాహాలు చేసి వాళ్ళు సెటిల్ అయ్యే విధంగా మా తండ్రి గారు కృషి చేస్తారు. వాళ్ళని వాళ్ళ పిల్లల్లాగే బ్రదర్స్ అండ్ సిస్టర్స్ని కూడా మా తండ్రి గుమ్మడి జోసఫ్ గారు పిల్లలుగా వారిని పిల్లల మాదిరిగా వాళ్ళ సోదరులను సహోదరుల్ని చూస్తూ మా నలుగురిని కూడా చూస్తూ ఉండేవారు చిన్న గుమస్తా ఉద్యోగంతో. అంత పేదరికంలో కూడా మా తండ్రి మా తల్లిదండ్రులు ఎప్పుడూ కూడా విశ్వాసం నుంచి చెదిరిపోలేదు. వాళ్ళు మాకు ఇచ్చినటువంటి ఆ వారసత్వం, మగవాళ్ళం ఇద్దరం, ఆడవాళ్ళు ఇద్దరు, వాళ్ళ నలుగురు ద్వారా వాళ్ళ పిల్లలకి అందరికి కూడా యేసును విశ్వసించుట, ఆత్మ సంబంధమైనటువంటి లెగసీ కంటిన్యూ అవుతున్నందుకు దేవునికి వందనాలు. అందుకనే క్రైస్తవ బిడ్డలు ఇప్పుడు కూడా విశ్వాసులని పెళ్లి చేసుకోవాలి. మీరు అవిశ్వాసులతో విజ్జోడిగా ఉండకూడని ప్రభువు చెప్తాడు. నాకు తెలుసున్నంత వరకు కూడా మా నాన్నగారికి నలుగురు పిల్లలమే, కానీ నేను పుట్టకముందు నాకు అక్కయ్య ఉండేది. ఆమె పుట్టి చిన్నప్పుడే చనిపోయింది. సో యాక్చువల్గా నేను గుమ్మడి జోసఫ్ గారి మొదటి సంతానం కాదు. అన్అఫీషియల్గా మొదటి సంతానమైన అఫీషియల్గా నాకు అక్క ఉండేది. మాకు కూడా ఒక అక్క ఉండుంటే ఎంత బాగుండేదని అప్పుడప్పుడు బాధపడతాను. సో గుమ్మడి జోసఫ్ గారికి 5 పిల్లలు ఒరిజినల్గా. మొదటి అమ్మాయి పుట్టిన తర్వాత కొన్ని రోజులకి సరైనటువంటి చికిత్స అందక చనిపోవడం జరిగిందని మా డానియల్ గారు అలాంటి వాళ్ళు చెప్పడం ద్వారా నాకు గుర్తుంది ఇప్పటికీ కూడా. సో మా నలుగురికి దేవుడు అనుగ్రహించినటువంటి ఇక్కడ సుజాత, అదేవిధంగా గుమ్మడి జోసఫ్, మా తమ్ముడు సునీత, వాళ్ళ ముగ్గురు, నేను, నా పేరు గుమ్మడి మోజెస్, శామ్యుల్ మోజెస్. మేము నలుగురం కూడా దైవికమైనటువంటి వారసత్వంలో నడపబడుతున్నందుకు అది మా తల్లిదండ్రులు మాకు ఇచ్చిన గొప్ప బహుమానమని మేమంతా దేవుని స్తుతిస్తున్నాం. చింతలు కూడా స్పెషల్గా మేము చింతల్లి అంటాము. సునీతని స్పెషల్గా బంధువర్గానికి మాత్రమే ఈ మీటింగ్ పెట్టడం జరిగింది. ఆమె ఈవెన్ చర్చ్ పాస్టర్లను కూడా పిలవలేదు. నేను చెప్పాను పిలుద్దామంటే వద్దని చెప్పింది. వాళ్ళకి మధ్యాహ్నం భోజనం పెట్టి పంపించేయడం జరిగింది. సో మా పితరులు మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తల్లిదండ్రులు ఈ విధంగా యవ్వన కాలంలో వివాహం చేసుకున్నప్పుడు ఇలాగా ఉండేవారు. గుమ్మడి భాగ్యవతి గారు. మేము యవ్వన కాలంలో ఉన్నప్పుడు నలుగురు పిల్లలం కూడా ఈ విధంగా ఉండేవాళ్ళం. సునీత ఎప్పుడు నలుగురిలో చార్మింగ్గా ఉంటుండేది. ఎప్పుడు బ్యూటిఫుల్ స్మైల్. ఆ స్మైల్ ఇప్పటికీ కూడా చెక్కు చెదరలేదు. గుమ్మడి జోసఫ్ గారు, పాకా భాగ్యవతి గారు, వీరి సమాధులు రాజమండ్రిలోనే ఉన్నాయి. వాటిని మేము ఎవ్రీ ఇయర్ మేము దర్శిస్తూ ఉంటాం. మా కుటుంబం దగ్గర కాబట్టి. మా చిన్న కుమారుడు గుమ్మడి బ్రియాన్ మోజెస్ ఎక్కువగా ఆ గుడ్ ఫ్రైడే టైంలో వెళ్ళి ఆ సమాధుల్ని క్లీనింగ్ చేస్తూ ఉంటాడు నా భార్యతో సహా. సో గుమ్మడి జోసఫ్ గారి యొక్క కుటుంబానికి చెందిన ఆధ్యాత్మిక వారసత్వాన్ని సోదరి సునీత కొనసాగిస్తున్నారు. ఎప్పటికీ కూడా 27 ఏళ్ళ కిందట మొదలుపెట్టినట్టు ఐక్యత, ఒకరి భారాలు ఒకరు మోయడం, కృతజ్ఞతా భారం మరియు తరతరాలుగా కొనసాగే ఆనందం లాంటివి ఆమె కొనసాగిస్తున్నారు. మా నలుగురు సంతానంలో సునీత గారు ఆమెకున్నటువంటి పబ్లిక్ రిలేషన్స్ పక్కన పెడితే ఉదయకాలం చూసాం, అది బంధువర్గాన్ని కూడా కలిసికట్టుగా ఉండేటట్టుగా ఆమె అందరి ఎడల మాలో లోటుపాట్లు ఉన్నాయి. ఆమె మాత్రం
మా అమ్మగారు సైడ్ ఉన్నటువంటి బంధువుల్ని, తండ్రి గారు వైపున ఉన్నటువంటి బంధువుల్ని అందరినీ ఐక్యపరిచే విధంగా ఆమె ఇలాంటి సమావేశాలు ఏర్పాటు చేస్తున్నందుకు నాకు ఎంతో గర్వకారణంగా ఉంది. ముఖ్యంగా ఇది 2 రకాలైనటువంటి మీటింగ్స్గా నేను పరిగణిస్తున్నాను. ఒకటి, తన రిటైర్మెంట్ సందర్భంగా కృతజ్ఞతా కూడిక. అదేవిధంగా ఫ్యామిలీ రీయూనియన్. ఓన్లీ బంధువులే ఉన్నారు ఇక్కడ. పాకవారి కుటుంబాలు, గుమ్మడివారి కుటుంబాలు, వాళ్ళకి చెందినటువంటి కుటుంబాలు ఇళ్ల పేర్లు మారిపోతూ ఉంటాయి కదా. ఈ విధంగా ఫ్యామిలీ రీయూనియన్గా ఇది తను చేస్తుందని నేను నమ్మి మీకు దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. మీరంతా హాజరైనందుకు కృతజ్ఞతలు. దేవుడు ప్రాచీన కాలంలోనే తన మార్గాలను వివరించాడు. ఇశ్రాయేలీతో ఏం చెప్పాడు అంటే, నా మార్గాలను మీరు అనుసరించి తరతరాలుగా దీన్ని కొనసాగించండి అని కీర్తనలు 145:4, ద్వితీయోపదేశకాండం 6:7 ఉన్నాయి. ఒక తరము వారు మరి ఒక తరము వారి ఎదుట నీ క్రియలను కొనియాడుదురు. గుమ్మడి సునీత గారు, తర్వాత కుమార్తె బబిలి, అదేవిధంగా కుమారుడు సన్నీ, వాళ్ళు కూడా మంచి బిలీవర్స్. దే ఆర్ కంటిన్యూయింగ్ ద ఫెయిత్ ఇన్ జీసస్. ఫర్ దట్ ఐ అప్రిషియేట్ దట్ సునీత ఈజ్ మెయింటైనింగ్ ద స్పిరిచువల్ లెగసీ. ద్వితీయోపదేశకాండం 6:6-7 నీవు నీ కుమారులకు దేవుని మాటలను అభ్యసింపచేసి వాటి గురించి మాట్లాడవలను. పూర్వీకుల అంటే గుమ్మడి జోసఫ్ గారు, వారి సతీమణి పాకా భాగ్యవతి గారిలా ఆధ్యాత్మిక వారసత్వాన్ని సునీత గారు కొనసాగిస్తున్నారు. దేవునికి వందనాలు. స్పిరిచువల్ లెగసీ. ఈ విధముగా ఆమె కుటుంబాల కలయికలో ఉన్నటువంటి ఆనందాన్ని కూడా ఆమె పొందుతున్నారు, మనల్ని కూడా పొందే విధంగా వారు చేస్తున్నారు. ఆత్మీయ మన కుటుంబాల్లో శాంతి బంధం అనేది ఉండాలి. ఎప్పుడు డబ్బు, పేరు ప్రఖ్యాతలు, ఈ ప్రపంచం వైపే విశ్వాసులు చూడకూడదు. దేవుడు మనల్ని క్షమించిన విధంగా మనకి ఎవరైనా పొరపాట్లు చేస్తే వారిని కూడా క్షమించాలి. దేవుని ప్రజలు ఎప్పుడు కూడా ఐక్యమత్యంతో జీవించాలి. ఇవి తనకు తెలుసో తెలియకో మొత్తానికి షీఈస్ మెయింటైనింగ్ ద లెగసీ ఆఫ్ యూనిటీ అండ్ స్పిరిచువాలిటీ, ట్రస్ట్ ఇన్ జీసస్. ఏ కుటుంబమైనా పరిపూర్ణమైనది కాదు. మనసు గాయాలు మానేందుకు మనం ఎల్లప్పుడూ క్షమించడం అనేది అభ్యాసం చేయాలి. సో తరతరాలుగా ఉన్నటువంటి ఈ వారసత్వాన్ని సునీత గారు కొనసాగిస్తున్నందుకు, వారి బిడ్డల ద్వారా కూడా చేస్తున్నందుకు కూడా దేవునికి వందనాలు. వారి మనవడు, చిన్న మనవడు చేయి పైకెత్తుతూ ఉంటాడు. సడన్గా చెయ్యి ఎందుకు పైకెత్తాడంటే ప్రైజ్ ద లార్డ్ అనమాట అని నేను మనసులో అనుకుంటాను. ప్రైజ్ ద లార్డ్, దేవునికి స్తుతులు. ఆ విధముగా లెగసీని కంటిన్యూ చేస్తున్నందుకు, లెగసీ అంటే వారసత్వం, దేవునికి వందనాలు తెలియచేస్తున్నాను. సరే, ఏ సంతోషకరమైనటువంటి సమావేశమైనా విందు అనేది కూడా పూర్వకాలం నుంచి అలవాటైంది. నెహెమ్యా గ్రంథం 8:10 దాన్ని మనం చూడవచ్చు. అందరూ కలిసి సమృద్ధిగా భోజనం పంచుకోవడం, భోంచేయడం, ఒక ఆత్మీయాహారం ఇవ్వడమే కాకుండా భోజనాలు చేయడం కూడా ఉన్నది. నెహెమ్యా 8:10 కొవ్విన మాంసమును భక్షించుడి,
మధురమైన దాన్ని పానం చేయడి. ఆల్రెడీ ఉదయం నుంచి ఎండ ఎక్కువగా ఉంది కాబట్టి కూల్ డ్రింక్స్ చాలా ఇస్తున్నారు. మధురమైన దాన్ని పానం చేయుడి, క్రొవ్విన మాంసము భక్షించుడి. మీరు ఎప్పుడైనా ఒక మాట హిందీలో మాట విన్నారా? పోట్లేకా గోష్ ఆ పైన రాశాను, పొట్టేలు మాంసం. అడవిలో దొరుకుతున్నటువంటి పొట్టేళ్ళు ఎడ్వర్డ్ గారు మొత్తానికి సంపాదించి ఈరోజు మనందరికీ కూడా పొట్టేలు మాంసము, అడవి కోడి మాంసాలు, రొయ్యలు, ఎవ్రీథింగ్ దే ఆర్ షోయింగ్ దర్ హ్యాపీనెస్ టువర్డ్స్ అస్. సో మీరంతా కూడా మీకు సమయానికల్లా భోజనము ఏర్పాట్లు సునీత గారు చేశారు. నెహెమ్యా గ్రంథము 8:10 ప్రకారం కొవ్వినటువంటి పొట్టేళ్లను వధించి మనకు భోజనం పెట్టబోతున్నారు. బైబిల్లో రేకాబీయులని ఇర్మియా 35వ అధ్యాయంలో ఉంటుంది. రేకాబు కుమారుడు యోనాదాబు ఉండేవాడు. ఆ కుటుంబానికి చాలా హెడ్ ఆఫ్ ది డిపార్ట్మెంట్. జోసెఫ్ గారు కూడా మా కుటుంబాలన్నిటికీ హెడ్ అని చెప్పాను. ఆయన ఏం చెబితే అవి తప్పనిసరిగా మేము పాటించేవాళ్ళం. రేకాబీయులు రేకాబు వంశస్థుడైనటువంటి యోనాదాబు వాళ్ళ వంశాలకు తెలియచేసినటువంటి అంశాలు ఏంటంటే మద్యపానం పుట్టొద్దు, పంటలు కూడా పండించొద్దు, స్థిరమైన నివాసాలు వద్దు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉండండి. ఈ విధంగా కొన్ని తరాల పాటు రేకాబీయులు అంటే వీళ్ళు నోమాడిక్ పీపుల్, సంచార జీవులు, యూదుల కంటే చాలా తక్కువ వాళ్ళు. కానీ వీళ్ళని చూపించి యూదులకు దేవుడు లెసన్ చెప్తూ ఉండేవాళ్ళు, వాళ్ళని చూడండి అని. జోసెఫ్ గారు యొక్క కుమార్తెలే కాకుండా వాళ్ళ బ్రదర్స్ సిస్టర్స్ కూడా ఆయన మాట వినేవారు, ఆ లెగసీని కంటిన్యూ చేస్తుండేవారు. ఆ విధముగా ఈ రేకాబీయులు అనేవాళ్ళు కుటుంబము దేవుని మాటలను ఏ విధముగా అయితే పాటించిందో, ఈ గుమ్మడి జోసెఫ్ గారి యొక్క కుటుంబస్తులందరూ కూడా దేవుని మార్గంలో నడవడం అనేది మాకు గొప్ప ఆశీర్వాదకరమని నేను నమ్మి దేవుని స్తుతిస్తున్నాను. తరువాత ఈ రేకాబీయుల్లో మనము గమనించవలసింది ఏంటంటే, దేవుని పట్ల అచంచలమైన విశ్వాసం, యేసు ప్రభు పట్ల మనం అది కలిగి ఉండాలి. లోకము శాశ్వతం కాదు. లోకంలో మేము వీళ్ళు ఎప్పుడు ఏం సంపాదించుకోరు, బిల్డింగులు కూడా సంపాదించుకోరు, పొలాలు, రియల్ ఎస్టేట్లు అలాంటివి ఏమి ఉండవు. లోకా నుంచి వేరిపోయి ఉంటారు. ఆధ్యాత్మిక వారసత్వాన్ని, తమ పూర్వీకులు ఆధ్యాత్మిక వారసత్వాన్ని వీరు కంటిన్యూ చేస్తూ ఉండేవారు. ఆత్మ నిగ్రహము, నిరాడంబరత వీరికి ఎక్కువ. ఎందుకంటే వీళ్ళు దేన్ని ఫాలో అవుతూ ఉండేవారంటే, హెబ్రీలకు రాసిన పత్రిక 13:14లో మాకు నిలువరమైన పట్టణము ఈ భూమి మీద లేదు, మేము కొంతకాలానికి పోతాం, నరుని ఆయుష్ 70 ఏళ్ళు, లేకుంటే అధిక బలం ఉంటే 80 ఏళ్ళు. ఆ విధముగా రేకాబీయులు దేవుడు మనకొక పట్టణాన్ని ఏర్పాటు చేయబోతున్నాడు. నిలువరమైన పట్టణము మనకి ఇక్కడ లేదు. ఉండబోచున్న ఆ పట్టణం కోసం, పరలోక కోసం మేము చూస్తున్నామని బ్రతుకుతుండేవారు. కనుకనే వారు గుడారాల్లో నివసిస్తూ ఉండేవారు. మనం అలా నివసించలేము. అయినప్పటికీ మనము ఈ లోకంలో శాశ్వత కాలం ఉండలేము. వన్ డే వీ విల్ డై. ఆ ఉద్దేశంతో బ్రతకాలి. ఇంకా వంశవృక్షాలను మనం చూసినప్పుడు మనము ఎక్కడెక్కడో సెటిల్ అయిపోయి ఉండొచ్చు.
చెట్టు కొమ్మ వలె మనం వేరువేరు దిశల్లో ప్రదేశాల్లో విస్తరిస్తున్నప్పటికీ మన మూలాలు మాత్రం ఎప్పుడూ ఒకలాగే ఉంటాయి. సో ఈ ప్రపంచంలో ఎర్త్లీ రికాన్సిలేషన్, హెవెన్లీ రికాన్సిలేషన్, విచ్ఛిన్నమైన బంధాలు ఏమైనా ఉంటే దేవుని కృప ద్వారా బాగు చేసుకోవాలి. మన కుటుంబాల్లో కలవని వాళ్ళు, కోపాతాపాలు ఉన్నవాళ్ళు ఎంతకాలం మనం వహిస్తాం? ప్రియమైన వారితో తిరిగి కలుసుకోవడం, క్షమాపణ ద్వారా కుటుంబంలో స్వస్థత కలుగు చేసుకోవడం, ఇది ప్రాపంచికమైన స్వయోజ్య. అంతిమ పరలోకం ఏంటంటే మన పూర్వీకుల్లో ఎవరు బ్రతికలేరు ఇప్పుడు. ఒక్క డానియల్ గారు, రాజ్ కుమార్ గారు, మా నాన్నగారు కుమారులు బ్రదర్స్ ఇద్దరే ఉన్నారు. ఆల్ హ్యావ్ గాన్ టు ది హెవెన్ బికాస్ దే ఆర్ బిలీవర్స్. మనం కూడా మా తరం కూడా అయిపోతుంది, ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ తయారవుతూ ఉంటారు. సో మనం చనిపోతే పరలోకానికి వెళ్తాం, ఓకే. కానీ ఈ లోకములో రకాబీయుల యొక్క సంస్కృతి, మన పట్టణం ఇక్కడ కాదని మనం గమనించుకోవాలి. మనము మన కుటుంబాల్లో శాంతి సంబంధాలు ఉండాలి. ఎడ్వర్డ్ గారి యొక్క కుటుంబం ఇది. మా సునీత గారి యొక్క మామగారు, ఈ మధ్య ప్రభు సన్నిధిని చేరిన ఎడ్వర్డ్ గారి తమ్ముడు బెన్హర్, ఆయన సతీమణి ఉదయం ఇచ్చారు, ఇప్పుడు కూడా ఉన్నట్టున్నారు. వారి పిల్లలు చిన్నప్పుడు బాగా పిల్లలు, ఇప్పుడు పెద్దోళ్ళు అయిపోయారు, పెళ్ళిళ్ళు కూడా చేసేసుకున్నారు. మా సునీత మామగారు, అదేవిధంగా మా గుమ్మడి జోసఫ్ గారు, మా నాన్నగారు, మా అమ్మగారు, ఈ విధంగా సునీత ఎర్లీ మ్యారేజ్ స్టేజ్లో ఇలాగ ఉండేవాళ్ళం. ఇదంతా కూడా ఎడ్వర్డ్ గారి యొక్క కుటుంబం. వాళ్ళంతా హ్యాపీగా జాయ్ఫుల్ మూడ్లో ఉన్నప్పుడు ఎడ్వర్డ్ గారి తండ్రి పెళ్ళైన తొలి దినాల్లో ఈ విధంగా మా సత్యబాబు అంటాం, ఎడ్వర్డ్, మోజెస్ గారు, వారి యొక్క భార్యలు ఈ విధంగా ఉండడం జరిగింది. దిస్ ఇస్ ఫ్యామిలీ ఆఫ్ మై మదర్ సైడ్. మా మదర్ కుటుంబస్తులందరూ భాగ్యవతి గారి యొక్క కుటుంబస్తులు, మా నాన్నగారి కుటుంబస్తులు అందరూ ఈ పిక్చర్లో అందరూ ఉన్నారు. ఈ పిక్చర్ని వెరీ యంగ్ ఏజ్లోనే ప్రభు దగ్గరకు చేరిన రోనాల్డ్ చెల్లెలు వచ్చి ఉన్నారు. సో ఇది ప్రొవైడ్ చేసింది రోనాల్డ్. సో అందరినీ ఒక ఫంక్షన్లో తీసి ఈ పిక్చర్ని తను మాకు అందరికీ అందించాడు. ఇందులో దానియేల్ గారి భార్య కూడా ఉంది మా మదర్ పక్కన, దయామణి గారు కూడా మా అమ్మగారి చెల్లెలు ఉన్నారు. జోసఫ్ యొక్క రెండవ కుమార్తె ఆమె కూడా వచ్చినట్టుంది. సో మహేష్ ఎప్పుడు పనుల భారం పెట్టుకుని బయట తిరుగుతూ ఉంటాడు గిరగిర. సత్యనారాయణ గారు తమ్ముడు, అంటే మా బావగారు బ్రదర్, వీళ్ళకి కొంచెం సహాయకారిగా ఉంటాడు. ఇది మా సునీత, మహేష్ భార్య, వాళ్ళ కుమార్తె ఎంబీబీఎస్ చదువుతున్నారు, విజయ, బబ్లీ. ఇది ఇంకొక పిక్చర్. ఈ పిక్చర్లో ఒక ఆమె, అంటే రోనాల్డ్ సుమ కూతురు, ఓకే, వారు ఈ యొక్క మీటింగ్లో ఉన్నారు. కిషోర్ ఉదయం వచ్చాడు అన్నాడా, ఓకే, గ్లాడ్. కిషోర్ భార్య కూడా ఉదయం చూశాను. అదేవిధంగా విజయ, మా అమ్మగారు చెల్లెలు కుమార్తె, వారు ఈ మధ్యకాలంలోనే భర్తను కోల్పోయారు. వారికి మా యొక్క కండోలెన్సెస్. ఇది ఎడ్వర్డ్ గారి యొక్క ఇంటి ముందు ఫోటో. ఈ విధంగా అందరి వర్గీయుల పట్ల ప్రేమ. నేను స్టార్టింగ్లోనే ఉదయము వాక్యము చెప్పే ముందుగానే, వాక్యం చెప్పలేదు ఉదయం, బికాజ్ దట్ ఈస్ స్కూల్ కాబట్టి
ఏదో 2 మాటలు యేసు ప్రభు గురించి చెప్పాను, కానీ వాక్యంలాగా ఏమీ చెప్పలేదు. ఫస్ట్ మాట ఏంటంటే, ప్రేమకు ప్రతిరూపము మా సునీత గారు అని చెప్పాను. యేసు ప్రభు మనల్ని ఎంతగానో ప్రేమించి, మన పాపములు బట్టి మనల్ని ఆయన శిక్షించకుండా క్షమించాడు. అదే ప్రేమను, నిన్ను వలె నీ పొరుగువారిని ప్రేమించమనే ప్రేమను మా సోదరి సునీత బంధువులు, వారి ఎడ్వర్డ్ గారి వైపున ఉన్నవారు, అదేవిధంగా సునీత గారి వైపున ఉన్నవారు, వాళ్ళే కాకుండా బయట వాళ్ళ దగ్గర గురించి కూడా అప్రిషియేషన్ పొందడం అనేది, వాళ్ళు కూడా మంచిగా సాటిస్ఫాక్షన్, నాట్ ఆర్డినరీ సాటిస్ఫాక్షన్, వండర్ఫుల్ సాటిస్ఫాక్షన్ వాళ్ళు వ్యక్తపరిచారు. ఫర్ దట్ ఐ ప్రేజ్ గాడ్ ఫర్ మై సిస్టర్ సర్వీస్ టు ది పీపుల్ అండ్ హర్ లవ్. సో ఇది కూడా బంధువర్గందే. సునీత యొక్క పిక్చర్ ఇది ఎంత గ్లామరస్గా ఉండేదో చూడండి. మా చెల్లి వెరీ క్యూట్. మా చెల్లి అంటే నాకు చాలా చాలా ఇష్టం, చిన్న చెల్లి అంటే ముఖ్యంగా. అందుకని ఈ రోజంతా నాకు కూడా హెల్త్ ఇష్యూస్ ఉన్నప్పటికీ ఈరోజంతా ఇక్కడే గడపాలని నేను నిర్ణయించుకున్నాను. సో టీచర్గా తన ఉద్యోగాన్ని మొదలుపెట్టారు, మంచి భర్తను పొంది ఉన్నారు. ఎడ్వర్డ్ గారి యొక్క వివాహం అప్పుడు కూడా నా పాత్ర ఉంది. అది ఎడ్వర్డ్ గారికి తెలుసో తెలియదో నాకు తెలియదు, కానీ మా సునీతకు ఒక సలహా ఇచ్చాను నేను. అప్పుడు కొంత సునీత చాలా చిన్నది, ఇంచుమించు 20 years కూడా లేవనుకుంటా. వెరీ ఎర్లీగా మా నాన్నగారు పెళ్ళికి అమ్మాయిని సిద్ధం చేసేసారు, డిగ్రీ అవగానే. సో ఆమె ఏమి చేయాలో ఆందోళన పడిపోయేటువంటి విధానంలో, చెల్లి నువ్వు ఎడ్వర్డ్ గారు నిన్ను కోరుకుని వస్తున్నారు కాబట్టి పెళ్లి చేసుకో, క్రైస్తవ విశ్వాస. నేను ఆయనతో మాట్లాడాను. ఆ స్పిరిచువల్ లెగసీని కంటిన్యూ చేయడానికి ఒక క్రైస్తవ భర్త నీకు ఉపయోగపడతాడు అన్నది నెరవేర్చబడింది. చింతల్లి చెప్పే మాటలు ఎంటరా కొద్దిగా, ఒరే బాబు డిస్టర్బ్ చేయకుండా వాళ్ళని. అదే మా చర్చిలో అయితే గోడ కుర్చీ ఏం చేసేవాళ్ళని, డోంట్ డిస్టర్బ్, వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోయినవాడిని, కానీ బట్ మేక్ దెమ్ టు లిసన్ టు ద వర్డ్ ఆఫ్ గాడ్. చెప్పేది కొద్ది నిమిషం కదా, ఫ్యామిలీ మ్యాటర్సే కదా నేను చెప్పేది. ఎడ్వర్డ్ గారు ఈజ్ అ గుడ్ బాయ్. ఇప్పటికీ కూడా చెప్పిన మాటలన్నీ ఆయన వింటున్నాడు. వెళ్ళిపోయేవాళ్ళు వెళ్ళిపోతున్నారు, కానీ ఆయన పట్టించుకోవట్లేదు. వాళ్ళని నా వైపే చూస్తూ వింటున్నారు, ఏం చెప్తున్నాడు బాబోయ్ అని. ఇది మా చెల్లి చిన్నప్పుడు, హౌ క్యూట్ షీజ్. ఇది వీళ్ళు ఎప్పుడు విహారయాత్రలు చేస్తారు ఎక్కువ. పెళ్ళవగానే వీళ్ళు కాశ్మీరు అటువంటి ప్రదేశాలకు వెళ్ళిపోయి ఒక రకమైనటువంటి జాయ్ఫుల్ కుటుంబం ఇది. మా మిస్సెస్కి అంటే డాక్టర్ కమలాకి తిరగడం అంటే చాలా ఇష్టం, కానీ నాకు ఇష్టం ఉండదు. సో నా గురించి ఆమె వదిలేసుకుంది. అది సునీత ఎడ్వర్డ్లు తిరగడం ఇష్టమే, ఇద్దరికి ఇష్టమే. కాబట్టి అది పెళ్ళైపోయాక, పిల్లలు పుట్టాక, మనవలు పుట్టాక కూడా అది కంటిన్యూ చేస్తున్నారు, అటు ఇటు తిరగడం. సో ఈ విధముగా కుటుంబం అంతా కూడా మరి చాలా సంతోషంగా గడిపే సమయాల్లో ఈ విధముగా రిటైర్మెంట్ అవ్వడం అనేది సంతోషదాయకం. బబ్లీకి సరైన జోడి రోహిత్ కూడా వెరీ వండర్ఫుల్ మ్యాన్. పెళ్ళిళ్ళు చేసుకోవాలంటే రోహిత్ లాంటి వాడినే చేసుకోవాలి, అది గుర్తుపెట్టుకోండి. బబ్లీ, నువ్వు వాక్యం అనకుండా గిరగిర తిరిగేస్తున్నావు. అలాంటి ఫ్యామిలీస్లో పడితే మరి భార్యలు చాలా సుఖపడతారు. విశ్వాసహీనులకి వివాహాలు చేస్తే ఆ కుటుంబము ఆ స్పిరిచువల్ లెగసీ నుంచి తప్పుకొని పోయి అది వేరే విధానంలోకి వెళ్ళిపోతుంది.
ఇశ్రాయేలు గోత్రాలు 12 గోత్రాలు ఉన్నాయి. ఆదికాండంలోనే 12 గోత్రాలు పెట్టాడు. ప్రకటన గ్రంథం వచ్చేటప్పటికి 2 గోత్రాలను తీసి పారేశాడు. దాను గోత్రము, ఎఫ్రాయిం గోత్రాన్ని పూర్తిగా చూజన్ పీపుల్లోంచి తీసి పారేశాడు. కారణం ఏంటంటే యెహోవా పట్ల భయభక్తులు కలిగి ఉండకుండా విగ్రహాల వైపు వాళ్ళు వెళ్ళిపోయారు కాబట్టి చూజన్ పీపులే వాళ్ళని తీసి పారేశాడు. ఆ విధముగా దేవుని బిడ్డలము, విశ్వాసులమని చెప్పుకునే వాళ్ళు ఆయన యొక్క మార్గములో, ఆయనను ప్రేమించే విధానములో నడవకుండా లోకరీతిగానే వెళుతూ ఉంటే దేవుడు మనల్ని కూడా బహిష్కరించేస్తాడు. నో డౌట్ ఇన్ ఇట్. యేసుప్రభు మధ్య లేకపోతే మనం ఎప్పుడూ ఉగ్రతకు బలైపోయేవాళ్ళం. సో బీ కేర్ఫుల్. ఈవెన్ దో యు ఆర్ ఎ బిలీవర్, యు ఆర్ హ్యావింగ్ ట్రస్ట్ ఇన్ జీసస్, యూ మస్ట్ బీ ఒబీడియంట్ టు ద గాడ్. ఆ ఒబీడియన్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ ఒబీడియన్స్లో లేకపోతే దేవుడు మనల్ని, ఆయన బిడ్డలుగా మనల్ని ఆశీర్వదించలేడు. బబిలి, రోహిత్ చిన్న బిడ్డ, ఇది ఎంటైర్ వీళ్ళ ఫ్యామిలీ, ఎడ్వర్డ్ గారి యొక్క వియ్యంకులు, వియ్యపు వారు, ఈ యొక్క ఫ్యామిలీ. సో ఈ యొక్క చిన్న బాబు పుట్టినప్పుడు, మనవడు పుట్టినప్పుడు వాళ్ళు చిన్న ఫంక్షన్ చేశారు హైదరాబాదులో. ఇందులో మా పెద్ద కుమారుడు కూడా వెళ్ళాడు, మా నాన్నగారు తమ్ముడు కూడా అటెండ్ అయ్యాడు. రాజ్కుమార్, గుమ్మడి రాజ్కుమార్. ఆ పెద్ద కొడుకు, కోడలు మల్లారెడ్డి యూనివర్సిటీలో ప్రొఫెసర్స్, వాళ్ళు కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్లో పిహెచ్డీలు నేనే చేయించాను వాళ్ళకి. వాళ్ళ కొడుకు ఇప్పుడు వాళ్ళు బాగా చదువుకున్నారు, మంచి ఉద్యోగాలు కాబట్టి కొడుకుని ఇటలీలో చదివిస్తున్నారు. బాగా చివరిన ఉన్నటువంటి వాడు ఇటలీ. దానియల్ గారు పొద్దుట వచ్చారు, ఇప్పుడు లేనట్టున్నారు. మా నాన్నగారు తమ్ముడు, ఇంకొక తమ్ముడు రిమైనింగ్ ఓల్డ్ జనరేషన్లో, ఈయనకి 85 సంవత్సరాలు అనుకుంటా. ఈ మధ్య బబ్లీ, అదేవిధంగా సునీత గారు మా యొక్క గృహాన్ని దర్శించారు. వాడు మా ఇంట్లో కూడా చాలా హ్యాపీగా బెడ్ మీద కూర్చుని సంతోషంతో వాడు ఉండడం జరిగింది. మా ఇంట్లో ఇది ఉండి ఉదయం వచ్చి సాయంకాలం వెళ్ళిపోవడం జరిగింది. ఇంకొక నోటబుల్ ఇన్సిడెంట్ ఏంటంటే, ఉదయం పాస్టర్స్ మీటింగ్లో చెప్పాను, చెప్పుకున్నటువంటి మీరు మేళను దాచిపెట్టకూడదు, గ్రాటిట్యూడ్ కలిగి ఉండాలి, కనీసం చెప్పుకోవాలి. వి మస్ట్ సే థ్యాంక్ యూ లార్డ్. నేను లెక్చరర్గా పనిచేస్తున్నటువంటి విధానంలో 28 ఏళ్ల కిందట ప్రభుత్వ ఆటానమస్ కళాశాలలోనే నా జీవితం అంతా లెక్చరర్, ఉపాధ్యాయ వృత్తి, ప్రిన్సిపాల్గా కూడా అక్కడే చేయడం, ఆర్జేడీగా కూడా అదే ఊళ్ళో 3 ఏళ్ళ పాటు ఉండడం, తదుపరి రిటైర్ అయిపోవడం జరిగేది. నేను ఒక బైబిల్ స్టడీ గ్రూప్ని నడుపుతుండేవాడిని. పిల్లల్ని బాగా క్లోజ్గా ఉన్నటువంటి వాళ్ళని పిలిచి ఈవినింగ్ మాటలు ప్రతి లక్షవారం ప్రేయర్ గ్రూప్గా ఉంటూ ఉండేవాళ్ళం. అప్పుడు ఈ చర్చ్ ఆఫ్ గాడ్కి చెందినటువంటి ఫారిన్ మిషనరీస్ ఎడ్వర్డ్ గారి దగ్గరికి వస్తూ ఉండేవారు. ఎందుకంటే ఎడ్వర్డ్ గారి ద్వారానే వాళ్ళు ఇండియా వచ్చారు. వారుకి ఆంధ్రాలో ఎడ్వర్డ్ గారి ద్వారా చర్చిలు ఎస్టాబ్లిష్ చేయాలనే దృక్పథంతో వారు ఉన్నప్పుడు సునీత గారు మా అన్నయ్యను కూడా ఆ చర్చిని ఏర్పాటు చేయడంలో ఇంక్లూడ్ చేయండి అని చిన్న రికమెండేషన్ చేశారు ఎడ్వర్డ్ గారికి. అంటే నా కోరిక మా చెల్లికి చెప్పలేదు, ఎడ్వర్డ్ గారికి చెప్పలేదు. కానీ మా అన్నయ్య దగ్గర ప్రేయర్ గ్రూప్ ఉంది కదా, అది కూడా చూపించాను. అది ఎలాగ రూపుదిద్దుకుందంటే,
27 ఏళ్ళ తర్వాత ఎంత పెద్ద సంస్థను, అది నా సంస్థ కాదు, 25 కోట్ల రూపాయలు విలువైనటువంటి ఆస్తి అది. దేవుని కొరకు, దేవుని సేవ కొరకు మేము సంపాదించగలిగి ఒక 60 మందితో చర్చి, 250 మంది స్టూడెంట్స్తో ఫ్రీ ఎడ్యుకేషన్, ఒక 20 మందికి మేము ఉపాధి కల్పించి వాళ్ళ హ్యాపీగా వాళ్ళ కుటుంబాలు జరుపుకోవడానికి మేము సహకారం చేశామంటే దీనికి కారణము అన్నయ్య పట్ల సునీతకు ఉన్నటువంటి ప్రేమ. ఫర్ దట్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు యూ బోత్. ఎడ్వర్డ్ గారికి కూడా. ఎడ్వర్డ్ గారు మరి బావగారు కదా, గబుక్కుని బావమరితో ఫ్రీగా మాట్లాడలేరు, చెల్లి మాట్లాడుతుంది. సో ఏదేమైనా వాళ్ళు ఇరువురు సహకారాలు లేకుండా ఇది జరిగేది కాదు. దీనివల్ల మేము ఆస్తులు సంపాదించుకోలేదు, బ్యాంకుల్లో డబ్బు వేసుకోలేదు. స్వచ్ఛందంగా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ సేవ. నేను 27 ఏళ్ళ నుంచి చర్చ్ ఆఫ్ గాడ్ పాస్టర్గా పనిచేస్తున్నాను. మాకు డబ్బులు బ్యాంకుల్లో ఉండవు. మేము ఏదైనా ఉంటే ప్రభు కోసం ఖర్చు పెట్టేస్తాం. ఎస్టేట్లు ఉండవు, ప్రభు కోసమే ఖర్చు పెట్టేస్తాం. ఆ విధంగా రిటైర్మెంట్, అది సునీత గారు చేసినటువంటి ఆ యొక్క ఉపకారం అనండి, రికమెండేషన్ అనండి, దానివల్ల రిటైర్మెంట్ ఏజ్లో ఇంకా నేను నా భార్య కూడా ఎనర్జెటిక్గా సేవ చేయగలుగుతున్నాం. సునీత గారు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే కొంత వ్యాయామం కూడా ఉండాలి. నిద్రపోవచ్చును, మానసికమైనటువంటి వ్యాకులత ఉండకూడదు. తనకు బరువు బాధ్యతలు లేవు, కానీ ఆరోగ్యపరమైనటువంటి సమస్యలు ఉన్నప్పటికీ ప్రభువు మీద భారం వేస్తూ కొద్దిపాటి వ్యాయామం చేసుకున్నట్లయితే ఆమె ఇంకా సంతోషంగా జీవితం గడపడానికి అవకాశం ఉంటుంది. మీ అందరికీ కూడా కిత్ అండ్ కెన్కిన్ ఫ్యామిలీ వాళ్ళ గ్రూప్ అది. ఆ గ్రూప్లో 2-3 వీడియోలు పెట్టాను. అది మీరు విన్నారో లేదో నాకు తెలియదు, కానీ నేను ఫీడ్ చేసినటువంటి సమాచారానికి వ్యతిరేకంగా రిటైర్మెంట్ అయిపోయిన తర్వాత సునీత గారు ఫెయిత్ స్కూల్ సేవలో ఉంటారు, రాజమండ్రిలో ఫెయిత్ స్కూల్ సేవలో, చర్చ్ ఆఫ్ గాడ్ సేవలో ఉంటారు. అంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్కి మా చెల్లి మా దగ్గరికి వచ్చేస్తుందేమో అన్నట్టుగా దాంట్లో ఆ వీడియోలో చెప్పడం జరిగింది. అంటే నువ్వు అక్కడికి వచ్చేస్తావని అది గ్రహించేసిందేమో, నా దగ్గరికి వచ్చేస్తాడు. యు ఆర్ వెల్కమ్, మోస్ట్ వెల్కమ్. అంటే ఆ కంప్యూటర్ కూడా కన్ఫ్యూజ్ అయిపోయిందనమాట, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. సునీత గారు ఫెయిత్ స్కూల్లో సేవ చేస్తారు. చాలా బ్యూటిఫుల్గా ఉంటుందండి ఈ స్కూలు. పేదల స్కూలు. 22 ఏళ్ళ నుంచి 22 ఏళ్ళు చర్చ్ సేవ, 27 ఏళ్ళు చర్చిలో ఉన్న సభ్యులు. జోనాదాబ్ ఎవరంటే రేకాబు కుమారుడు. మీరు చేస్తున్నటువంటి సేవకు నేను మీకు ఒక వరం ఇస్తున్నానని యెహోవా అన్నాడు. మీ వంశీయులలో తప్పనిసరిగా ఒకడు దేవుని సేవ చేస్తాడు అన్నాడు. యాక్చువల్గా దేవుని సేవ పూర్వకాలంలో చేసేవాళ్ళు లేవీయులు మాత్రమే. యూదులు కానటువంటి వారు రకాబీయులు. దేవుడు యూదుల్ని కూడా గద్దిస్తూ వాళ్ళని చూసి నేర్చుకుంటారా, వాళ్ళ తల్లిదండ్రుల మాటలు వింటున్నారు, వాళ్ళ వంశపారంపర్యమైనటువంటి లెగసీని కంటిన్యూ చేసి నా యందు భయభక్తులు కలిగి ఉన్నారు, వాళ్ళకి వరం కూడా ఇచ్చాను అని యెహోవా దేవుడు ఏమంటాడంటే, వాళ్ళ వంశంలోంచి ఒకడు మినిమం దేవుని సేవ, ఫుల్ టైం సేవ చేస్తాడు అని దేవుడు వారికి చెప్పాడు. ఇర్మియా 35:18-19 మీరు చూడవచ్చు. మా చిన్న కుమారుడు గిఫ్టీ ఉన్నాడు ఇక్కడ. రే బాబు, గిఫ్టీ అన్నాయని పిలు. నిలబడి ఒకసారి ముందుకురా. గిఫ్టీని ప్రతి నెల ఒకసారి ఇక్కడ వాక్యం చెప్పరా, ముందుకురా. వెరీ షై ఫెలో చింతల్లి, కొంచెం వాడిని ఎడ్యుకేట్ చేయి. నెలకి ఒకసారి ఇక్కడికి వస్తాడు వాక్యం చెప్పడానికి.
వాక్యం మాత్రం చాలా బాగా చెప్తాడు, కానీ కొంచెం షైగా ఫీల్ అవుతూ ఉంటాడు. అత్త పిలిచింది వేళ వెళ్తున్నానని ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాడు. ఆ కార్ అది అరేంజ్ చేసి పంపిస్తూ ఉంటాడు. అటే తిరిగి టర్న్ టు ద సైడ్. రెకాబీలు వంశంలో ఒకడు దేవుని సేవ చేస్తాడు అన్న విధంగా గుమ్మడి వంశంలో మా సునీత గారి ద్వారా వచ్చినటువంటి లెగసీని కంటిన్యూ చేయడానికి మాకు ఒక పాస్టర్ దొరికాడు అని, ఫుల్ టైం పాస్టర్ మాకు కుమారుని రూపంలో దొరికాడని నేను ఎంతగానో సంతోషిస్తాను. బహుశా అందుకనే సునీతకి మా అబ్బాయి గిఫ్టీ అంటాం, ఆవిడంటే ఇష్టమేమో. సో గిఫ్టీ వచ్చే తరాల్లో దేవుని సేవ చేయాలి. మేము పెద్దవాళ్ళం అయిపోతున్నాం కదా, సేవ ఇతనికి అప్పగించే దిశలో ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఈ డాక్యుమెంట్ని గిఫ్టీయే తయారు చేశాడు. ఇది మా సంఘం, మా మిషనరీలతో ఉన్నటువంటి సంఘం. ఇది జనవరి 14వ తారీఖున మేము తీసాం. మా స్కూల్లో సేవ అంటే నా గురించి చెప్పుకుంటున్నానంటే ఇదంతా కూడా సునీత గారు ఆ దినాల్లో వేసినటువంటి బీజం బట్టి అది పెరిగి పెద్దదై వృక్షమైపోయిందని చెప్పడానికి ఇలస్ట్రేషన్ చెప్తున్నాను. వీళ్ళంతా హైందవ బిడ్డలు. వీరికి ప్రార్థన నేర్పేస్తాం. అంటే ఇప్పుడు మాకు అక్కడ రాజమండ్రిలో మేమున్న ప్రాంతంలో పెద్ద వ్యతిరేకత ఏమీ లేదు. ప్రేయర్ చెప్తాం, అందరూ కూడా హైందవ బిడ్డలైనా దేవునికి ప్రార్థన చేస్తూ ఉంటారు. సో ఈ విధంగా సునీత గారు ఫ్యామిలీ లెగసీకి కంటిన్యూ చేస్తున్నారు. వారు ఆ విధంగా దైవ సేవలో తుది శ్వాస వరకు కూడా నిరంతరము కొనసాగబడాలని మా ప్రార్థన ఉంది. ఇంకా పదవి వివరణ కొరకు కీలకమైన 5 బైబిల్ సూత్రాలు ఉన్నాయి. డీటెయిల్గా చెప్పను కానీ పని మరియు పరిపాలన. రోమిలకు రాసిన పత్రిక 13వ అధ్యాయంలో దైవ సేవే దేవుని సేవ అని చెప్పాడు. అది తన పరిపూర్ణంగా నెరవేర్చారు కూడా. రిటైర్మెంట్ అంటే పదవీ విరమణ జరుగుతుంది అంటే బాధ్యతల బదిలీ. అంటే ఇదివరకు స్కూల్ బాధ్యత, పొద్దుట 9 గంటలకు వెళ్ళాలి, సాయంకాలం 5 గంటల వరకు ఉండాలి. ఇప్పుడు బాధ్యతలు అంటూ పెద్దగా ఏముండవు. ఈ బాధ్యతల దగ్గర మనము స్టడీ చేస్తే నంబర్స్లో ఒక పర్టికులర్ గ్రూప్ ఉంది, లేవీయులు. ఆ లేవీయులు గుడారాల్లో ఉన్నటువంటి అంటే ఇశ్రాయేలీలు 40 ఏళ్ళ ఆ యొక్క అరణ్య యాత్రలో పిల్లర్స్ మేయడం, టెంట్లు మేయడం, బలమైన పనులు చేస్తూ ఉండేవారు. సో వీరు బలమైన పనులు 50 ఏళ్ళ తర్వాత చేయకూడదు. ఆ విధంగా బాధ్యతలను బదిలీ చేసేసేవాడు దేవుడు. 25 ఏళ్ళు 50 ఏళ్ళ మధ్య వాళ్ళకి శక్తి ఎక్కువగా ఉంటుంది కాబట్టి వాళ్ళు బలమైన పనులు చేయగలరు. 50 ఏళ్ళ తర్వాత రిటైర్మెంట్. బైబిల్లో రిటైర్మెంట్ గురించి వ్రాయబడినటువంటి వాక్యము ఒకటి ఉంది. సంఖ్యాకాండం 8వ అధ్యాయంలో 23 నుంచి 26 వరకు. ఇంక రిటైర్మెంట్ గురించి ఇంకెక్కడ బైబిల్ చెప్పదు. ప్రభుత్వం వారు 60 ఏళ్ళు ఉండేది ఇదివరకు, ఇప్పుడు 62 ఏళ్ళు చేశారు. పూర్వం 55 ఏళ్ళు ఉండేది రిటైర్మెంట్. అయితే దేవుడైన యెహోవా ఈ లేవీయులు 50 ఏళ్ళ వరకే చేయమనేవాడు. పదవీ విరమణ 50తో క్లోజ్. పదవీ విరమణ 50 ఏళ్ళ తర్వాత జరుగుతుంది. దీనికి కారణం ఏంటంటే వాళ్ళ బలహీనులు అయిపోతారు. పెద్ద పెద్ద స్తంభాలని వాళ్ళు మొయ్యలేరు, గుడారాలను నిలబెట్టలేరు. అయితే వాళ్ళు పెద్దలు వాళ్ళ యువతరానికి సలహాలు ఇచ్చేవారుగా వాళ్ళు దేవుడు పనిచేయమన్నాడు. 60 ఏళ్ళ తర్వాత 50 ఏళ్ళ తర్వాతే బైబిల్ ప్రకారం శక్తి తగ్గిపోద్ది, కానీ జ్ఞాన సంపద బాగా పెరుగుతుందంట. నేను కూడా అప్పుడప్పుడు అనుకుంటూ ఉంటాను,
జ్ఞానము బాగా పెరిగింది బైబిల్లో. వాక్యాన్ని గంటల తరబడి చెప్పే విధంగా దేవుడు శక్తినిస్తున్నాడు. ఈ మెసేజ్ నేను ప్రిపేర్ అవ్వడానికి వారం రోజులు పట్టింది నాకు. యు బిలీవ్ ఇట్ ఆర్ నాట్. నా చర్చ్ మెసేజ్లు, ఆ స్కూల్ అడ్మినిస్ట్రేషన్ పక్కకు పెట్టి 1 వీక్ నేను రీసెర్చ్ చేశాను దీని గురించి. రోజుకి 4-5 గంటలు కూర్చోవడం. మేధాశక్తి పెరిగింది కానీ శక్తి లేదు. అంటే 67 ఏళ్ళు వచ్చినా ఇంకా శక్తిగా ఉండాలనుకోవడం, 50 ఏళ్ళకే తగ్గిపోద్ది అంటే ఇంకా 67 ఏళ్ళు ఇంకా శక్తి ఉండాలని కోరుకోవడం బుద్ధిహీనత. అది మానవుని తెలివితేటలు, ఆ యొక్క జ్ఞాన సంపద వయసు పెరిగే కొద్దీ పెరుగుతుంది కనుక అవి మీ పిల్లలకు, బంధువులకు అందరికీ కూడా సంక్రమింప చేయండి అని దేవుని ఉద్దేశం. సో ఆ విధంగా సునీత గారి యొక్క తెలివితేటలు ఇప్పటికీ ఆమె తెలివైందే. ఇప్పటికీ ఆమె చక్కగా సమస్యలను పరిష్కరించగలదు. ఆ రీతిలో మరి సునీత గారు తన యొక్క తెలివితేటలను, తన యొక్క జ్ఞాన సంపదను తరువాతి తరాలకు ఆమె సంక్రమింప చేయాలి. అయితే ఫరోతో మోషే మాట్లాడినప్పుడు 80 ఏళ్ళు వయసు గలవాడు. 50 ఏళ్ళే కదా అంటే బలమైన పనులు చేయడానికి 50 ఏళ్ళు. అయితే దేవుని పనిలో రిటైర్మెంట్ ఉండదు, ఎన్నేళ్ళైనా చేయవచ్చును. సో ఆమె ఒక మార్గదర్శకత్వంగా జ్ఞానాన్ని ఇతరులకు ఇచ్చే విధముగా కొనసాగించాలని నా ప్రార్థన ఉన్నది. కీర్తనలు 92, 12, 14లో నీతిమంతులు ఖర్జూరం వలె మువ్వు వేయుదురు, వారు ముసలితనమున ఇంకా చిగురు పెట్టుచు సారవంచము కలిగి పచ్చగా ఉందరు. ఆర్ యూ రైచస్ అని ఎవరైనా అడిగితే వీఆర్ నాట్ ఎట్ ఆల్ రైచస్. మనం నీతిమంతులం కాదు, బట్ వీఆర్ రైచస్ బికాజ్ ఆఫ్ ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్, బై ది బ్లడ్ ఆఫ్ జీసస్ క్రైస్ట్. యేసు రక్తం, రోమా 5:9లో యేసు రక్తము ద్వారా మీరు నీతిమంతులుగా తీర్చబడుతున్నారు. ఆ యేసయ్యే మధ్యలో లేకపోతే, దేవునికి మనకి మధ్యలో లేకపోతే ఎప్పుడో నశించిపోయేవాళ్ళం మనం అన్యులతో పాటు. నేను ఏదో విషయంలో నా భార్యతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ మెసేజ్ గురించే, రిటైర్మెంట్ అయ్యే వరకు బతకాలి కదండి అందే ఒక మాట ఆమె. అంటే రిటైర్మెంట్ వరకు 62 ఏళ్ళ వరకు బ్రతికి ఉండడం కూడా దైవాశీర్వాదం. అది మధ్యలో పోయేవాళ్ళే ఉంటారు. మాకు బాగా తెలుసున్నటువంటి డాక్టర్ ఎంఎస్ చేశాడు, ఎంబీబీఎస్ ఎంఎస్ చేశాడు. 40 ఏళ్ళ లోపునే హఠాత్తుగా పోయాడు ఈ మధ్యకాలంలోనే. సో ఫర్ డెత్ దెర్ ఈజ్ నో ఏజ్ డిఫరెన్స్. మన పిలుపు ఎప్పుడు వస్తుందో మనకు తెలియదు కనుక బ్రతుకున్నంత కాలము కూడా ప్రభు అయిన యేసునందు మనం విశ్వాసం ఉంచి ఆ విశ్వాసంలో కొనసాగింప చేయబడాలి. ఇంకా రెస్ట్ అండ్ రిఫ్లెక్షన్. నిద్రపోతూ ఉంటే ఇంకా రిటైర్మెంట్ అయిపోయానంటే ఉన్న ఆరోగ్యం కాస్త పోతుంది. ఆలోచించే కొద్దీ మెదడు బాగా పనిచేస్తుంది. శరీరాన్ని కొద్దిపాటి ఎక్సర్సైజ్ అది చేస్తూ ఉంటుంటే బాగా అవయవాలు పనిచేస్తాయని మనము గుర్తుంచుకోవాలి. హెబ్రీ రాసినటువంటి పత్రిక 4 అంటాడంటే ఆయన యొక్క విశ్రాంతిలో ప్రవేశించడానికి. అంటే విశ్రాంతి అంటే దైవికమైనటువంటి ఆలోచనలో ఆత్మలో పెరిగే విధంగా వారు తయారవడం. అయిపోయింది. ఓకే. మీ పదవీ విరమణ దేవుని రాజ్యానికి ఫలాలను ఫలించే మరొక సుదీర్ఘకాలంగా మరియు విశ్వాసం యొక్క శాశ్వత వారసత్వాన్ని
విడిచిపెట్టేదిగా ఉండునుగాక. యెహోవా నిన్ను ఆస్వాదించి కాచి కాపాడునుగాక. సో పదవీ విరమణ అనేది మీ యొక్క లౌకికమైనటువంటి పదవికి విశ్రాంతి. కానీ దైవ సేవకు మీరు సమాజానికి ఉపయోగపడే, ఉదయం కూడా చూశాను సమాజ సేవలో మీరు ఉన్నారని, మీరు అవసరమైన వాళ్ళకి నిధులు కూడా సమకూరుస్తారని విన్నాను. సో అటువంటి సేవలో మీరు కొనసాగుతూ ఉండండి. దైవ సేవ మీకు చర్చ ఎలాగుంది, ఆ దైవ సేవలో కొనసాగండి. ఇంకా కుటుంబ సేవ అంటే ఇంక వీడితోనే మీకు సేవ. బైబిల్లో ఒక విచిత్రమైనటువంటి మాట ఉంది. ఆ మాట ఏంటంటే, మీరు గ్రాండ్ చిల్డ్రన్ కూడా ఆస్తులు ఇవ్వాలంట. సామెతలు 13:22 ఉంది అది. అంటే ఆస్తులు ఇవ్వడం అంటే వాళ్ళకి కూడా మీ పెన్షనరీ బెనిఫిట్స్లో వాళ్ళకి కూడా కొంత ఇవ్వాలి. అంటే బబిలీ కొడుకు కూడా మీరు కొంత, ఆ బిడ్డకు కూడా హ్యాపీనెస్ కలిగించాలి. పిల్లల తల్లిదండ్రుల కొరకు కాదు, కానీ తల్లిదండ్రులే పిల్లల కొరకు ఆస్తి సమకూర్చాలి. ఆల్రెడీ బబిలీ ఫ్యామిలీ వెల్ ఎనఫ్, రోహిత్ ఫ్యామిలీ వెల్ ఎనఫ్. సో కాబట్టి ఆమె తమ ఆరోగ్యము కొరకు, భర్త ఆరోగ్యము కొరకు తమ యొక్క నిధులను ఉపయోగించుకుంటూ, అంటే మిగతా వాళ్ళైతే రియల్ ఎస్టేట్లు చేస్తూ ఉంటారు. వాళ్ళు ఇంకా మ్యాక్సిమం 5 ఏళ్ళు 10 ఏళ్ళు పోతానన్నా అలాగే చేస్తూ ఉంటారు. ఇహలోక సంపదను సమకూరుస్తూ ఉంటారు. క్రైస్తవ విశ్వాసులు సునీత గారు లాంటి వాళ్ళు తమ కొరకు ఉంచుకొని తమ బిడ్డలు మనవుల కొరకు, ఒక్కడే ప్రస్తుతానికి మనవడు, రెండోవాడు వచ్చే వరకు వాడికి పోటీ ఉండదు. రాన్ జోనథాన్ అంటే నాకు చాలా ఇష్టం, ఎందుకంటే నా చేతే పేరు పెట్టించారు. సో వాడిని చూస్తూ మురిసిపోతూ మీ కాలంలో ముందుకు వెళ్ళాలని నేను మీకు మనవి చేస్తున్నాను. వాళ్ళ అమ్మకి, కనీసం వాళ్ళ అమ్మకైనా చూపించి ఫోటో. యెహోవా నిన్ను ఆస్వాదించి నిన్ను కాపాడును గాక. యెహోవా నీకు తన సన్నిధిని ప్రకాశింపజేసి నిన్ను కరుణించును గాక. యెహోవా నీ మీద తన సన్నిధి కాంతి ఉదయింపచేసి నీకు సమాధానము కలుగజేయును గాక. God bless you, my dear sister Sunita, and the entire